సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అనేక కొట్లాటలు ఎంతో మంది మీద కేసులు అయినాయి. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక కూడా ఎట్లా అనిపిస్తుంది సార్ కొత్త ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? రెండు అలాగే ఉన్నాయి, రెండు ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, రెండు అట్లానే ఉన్నాయి. మార్పు ఏంది అంటే ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏమైనా మార్పు కనిపిస్తలేదు? ఏ మాత్రం కూడా అనిపిస్తలేదా? ఏం అంతగా అంటే ఆయన అనుకున్నంత చెప్పినంత అయితే జరగట్లేదు సార్. మీరు కేసులు చూస్తుంటారు, రోజు చూస్తుంటారు కదా, అంటే గతంలో కంటే కొట్లాటలు కావచ్చు, పార్టీ పరంగా కొట్లాటలు కావచ్చు, ఇప్పుడు ఏం లేవా? గతంలో ఉండేనా? గతంలో కంటే బెరిసూరు లేదంటే ఎమ్మెల్యే వచ్చి నా జాగా అప్ చేసిండు, వాళ్ళ మనిషి వచ్చి ఇట్లా ఏదైనా చెప్పుకోవాలి కానీ ఎమ్మెల్యే గారు అయితే అటువంటిది ఏం లేదు. ఇప్పుడు వరకైతే ఏం లేదా? అవతల కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం అట్లాంటి ఏం చేయలేదు. ఏం లేదా? సరే, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రాబోతుంది. మీకు సిట్టింగ్ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఎట్లా ఉండే ఆయన పరిపాలన? ఎట్లుండే? ఏం లేదు, నియోజకవర్గం ఈ సమస్యలు ఏం చూడలేదు. ఏం లేదా? ఆయన పరిపాలన ఏం లేదా? పరిపాలన ఏం లేదా? అభివృద్ధి ఏం జరగలేదా? ఏం లేదు. ఇప్పుడు పక్కకి మీకు మినిస్టర్ ఉండు, వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంటే వాళ్ళు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 100 రోజులు దాటింది కదా, ఇంకా పరిపాలన అనేది జరగబోయే ముందు మళ్ళీ 2 ఎలక్షన్ వచ్చింది. సరే, ఇప్పుడు ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? అట్లా అడిగితే మరి కాంగ్రెస్కే గెలిచేట్టు. కాంగ్రెస్ గెలిచేట్టు. మీ ఓటు ఎటు వేస్తా అనుకుంటారు? నా ఓటు మాత్రం ఈసారి నా ఎస్సీ వర్గీకరణ కోసం నేను నరేంద్ర మోడీ గారు బీజేపీకి వేస్తాను. సెంట్రల్ ఏ పార్టీ వస్తా అంటారు? బీజేపీ కానీ ఇక కాంగ్రెస్ కి అంటారు. నేను చేసేది కూడా బీజేపీకి ఓటు, ఎస్సీ వర్గీకరణ కోసం. ఎస్సీ వర్గీకరణ కావాలి. బీజేపీ మీద నమ్మకం ఉంది. ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చినాడు కదా మాకు, అది నెరవేర్చాలని మా ఆకాంక్ష. నెరవేర్చడా? అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు, గతంలో కూడా మిస్ అయింది. ఈసారి కంపల్సరీ చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారని నమ్మకం ఉంది. ఓకే సార్, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటారు? నేనైతే బీజేపీకే వేద్దాం అనుకుంటున్నాను. బీజేపీకేనా? నరేంద్ర మోడీ యొక్క విధానాలు, ఆయన పద్ధతులు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఒకవేళ ఒకదానికి మద్దతు పలకాలన్నా కానీ ఆయనకు దేశమే కుటుంబం, ఆయనకు ఒక కుటుంబం అంటూ లేదు. నిస్వార్థపరుడు. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన విధి విధానాలు ఎన్నో ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. నరేంద్ర మోడీ ఈసారి సెంటర్లో బీజేపీ రావాలి. మన తెలంగాణలో కూడా దాదాపు 10కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని మేము. నల్గొండలో ఎవరు గెలుస్తారంటారు? నల్గొండలో బీజేపీ గెలుస్తారు. సైదిరెడ్డి గారే గెలుస్తారు. సైదిరెడ్డి గారే గెలుస్తారు. కావాలంటే వారు కాంగ్రెస్ కు ఎక్కువ పట్టున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ పార్లమెంట్ లో పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా. ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ ప్రజల తీర్పు పైనే ఆధారపడుతుంది. అవునవును, ప్రజలు ఎడి తీర్పిస్తే అట్టే అవుతుంది. కాబట్టి ప్రజలైతే ఈసారి అయితే నరేంద్ర మోడీ గారి వైపే చూస్తున్నారు. ఇక్కడ సైదిరెడ్డి కానీ, అక్కడ ఇంకో రెడ్డి కానీ, ఎవరైనా కానీ ఆడ మెయిన్ ఇంపార్టెంట్ నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకొని బీజేపీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. మేము కూడా బీజేపీకి ఓట్ వేయాలని అనుకుంటున్నాం అన్నమాట. ఫైనల్ గా మీ ఓట్ ఏంటంటారు? బీజేపీ బరాబర్. మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికంటే ముందు రాష్ట్రంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ రెండు ప్రభుత్వాలను పోల్చుకుంటే? బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి 5 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసమే పాలన చేస్తున్నారు తప్పితే ప్రజల అభివృద్ధి, దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఓకే, ఒక అడ్వకేట్ గా మీరు గ్రహించింది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అంటే దాదాపు 130 రోజులు దాటిపోతుంది. ఇది గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది. ఏం గ్రహించారు? అంటే ఈ 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకోసం తెచ్చుకున్నాం మీకు ఐడియా ఉంటుంది. అంటే మీరు ఏజ్లో పెద్దవాళ్ళు అనేక కేసులు చూసి ఉంటారు. ఆ దిశగా ఎప్పుడైనా కేసీఆర్ నడిచినట్టు అనిపించిందా? తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు కార్యక్రమాలు, రోడ్ల మీద కోర్టులు అబ్స్టైన్ చేసి, వర్క్ అబ్స్టైన్ చేసి, మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కూడా ఉల్లంఘించి మేము రోడ్ల మీదకి వచ్చి అనేక ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ చేసుకున్నాం. ఈ తెలంగాణలో అసలు ఎందుకు తెచ్చుకున్నాం అనే బాధపడే స్థితిలో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుందని అనిపిస్తుంది పాలన. ఎందుకంటే వీళ్ళు వచ్చి వీళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వీళ్ళ కుటుంబ పాలన కోసం, వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడం కోసమే పాలన చేస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా ప్రజల యొక్క బాగోగుల కోసం ఏ రోజు కూడా పరిపాలించట్లేదని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది? అంటే గతంలో తెలంగాణ తెచ్చుకోవడంలో అడ్వకేట్ల పాత్ర ఉంది, విద్యార్థుల పాత్ర ఉంది, ఉద్యమకారులు ఎంతో మంది, అంటే అటు కళాకారులు కావచ్చు, ఇటు సబండ వర్గాల్లో వచ్చి కొట్లాడారు. ఏ రోజన్నా మరి తెలంగాణ వచ్చినాక ఎందుకు ఆ పరిస్థితి? అంటే తెలంగాణ వైపు ఎందుకు చూడలేరు? అడ్వకేట్లు అనేక కేసులు పడ్డాయి, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు ఇంకా ఉన్నాయి, ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. 1200 మంది విద్యార్థుల బలిదానం, తర్వాత ఎంతో మంది
కుటుంబాలను వదిలేసి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి ఈరోజు తెలంగాణ వస్తే వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క ఆస్తులు పెంచుకోవడం కోసం మాత్రమే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డట్టుగా వాళ్ళకు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, వాళ్ళ ఇంటికే 4 ఉద్యోగాలు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకొక రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడానికి తప్పితే వేరేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుండి పోటీగా తిరుగుతూనే ఉన్నారు, ప్రచారాలు చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా బస్సు యాత్ర మొదలు పెట్టిండు, బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి ఉన్నాడు కదా ఆయన. ఓకే, అట్లాగే బీజేపీ నుండి కూడా ప్రచారం మొదలు పెట్టిరు. ఎట్లా అనిపిస్తుంది సార్, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు? ఏంటంటే దేశము ప్రజలు అందరూ కూడా అవినీతికి అభివృద్ధికి మధ్యలో పోటీ. ఇది దేశము గత 65 సంవత్సరాలుగా ఎంత అవినీతిమయమై ఒక కూపంలో ఉండిపోయిందో అందరం చూసాం. ప్రతి దగ్గర కూడా స్కామే, చిన్న విషయంలో గడ్డి దగ్గర నుంచి బొగ్గు దగ్గర నుంచి హైయెస్ట్ 2G స్కామ్ దాకా కూడా మనం చూసాం. కోట్ల రూపాయలు మంత్రులు తిన్నటువంటి సందర్భాలలో ఈ రోజు 10 సంవత్సరాల నుంచి చిన్న యొక్క మచ్చ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో 1250 రూపాయల ఆర్మీ బూట్లని 25,000 రూపాయలకు అమ్మినటువంటి సందర్భం. ఎల్ఈడి బల్బులు 30 రూపాయలకు వచ్చే ఎల్ఈడి బల్బులని 300 రూపాయలకు అమ్మినటువంటి సందర్భం. ఈ అవినీతి అంతా కూడా ఈ రోజు ఎక్కడ లేదు. కరప్షన్, GST వచ్చింది, తర్వాత అంతా కూడా డిజిటలైజేషన్ అయింది, తర్వాత నోట్ల రద్దు అయింది. ఈరోజు రోడ్లు ఎక్కడికి పోవాలన్నా ఎంత వేగంగా పోయేటటువంటి రోడ్లు అయ్యాయి. అదేవిధంగా రైళ్ళ కూడా చూడండి, రైల్వే వ్యవస్థ 8 గంటలలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్ళని ఏర్పాటు చేశారు. ఈరోజు దేశం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ఉంది అనడానికి మనకు చాలా కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎక్కడ కూడా సింగిల్ కరప్షన్ లేదు. అటువంటి దేశానికి ఒక అధినేత, ఒక మోడీ లాంటి ప్రభుత్వ నేత ఉన్నాడు. ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాము. కరోనా వ్యాక్సిన్స్ ప్రపంచం మొత్తానికి కూడా అందించినటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఒక్కరోజు కూడా రెస్ట్ లేకున్నటువంటి వ్యక్తి ఆయన. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉండి ఏ రోజు కూడా అలసట లేనటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాము. ఒక హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి మోడీని మళ్ళీ ప్రధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, ఈ భారతదేశంలో మనందరం కూడా చిన్న విషయాలు ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వ్యాక్సిన్స్ ఇంటింటికి ఇచ్చాడు. 2 సార్లు ఇంటింటికి తిరిగి అందరికీ వ్యాక్సిన్ వచ్చిందా లేదా టిక్ చేసుకొని మరి ఇచ్చాడు. మిగిలిన దేశాలన్నీ కూడా ఈరోజు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. తిండికి లేని పరిస్థితి. పాకిస్తాన్ నిన్న మంత్రి అని చెప్పాడు, మాకు తిండికి వెళ్ళట్లేదు, మేము భిక్షాటన చేస్తున్నామని. ఈరోజు మన దేశం సస్యశ్యామలంగా ఉందంటే కారణం మోడీయే. కాబట్టి అందరూ కూడా దయచేసి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి, మోడీకే ఓటేయాలి. మోడీ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా ఆ అభ్యర్థి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రాంతంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లకు పైగా బీజేపీ గెలుస్తుందని చెప్పి గంటాపదంగా తెలియజేస్తున్నా. నల్గొండ కూడా బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నారు. కేసీఆర్ కూడా బస్ యాత్ర మొదలుపెట్టిన కేసీఆర్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత TRS BRS యొక్క ఆఫీసు మూతపడ్డది. ఇంకా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. ఆ పార్టీ అనేది ఉండదు. ఏ పార్టీకి పోటీ ఉంటుంది ఈ ప్రాంతంలో? భారతీయ జనతా పార్టీకి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా నామినల్ రాష్ట్ర ఓట్లకు వేసినట్టుగా భారతదేశ ఓట్లకు వేయరు, ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు. ప్రజలందరూ కూడా అది మనం కళ్ళారా చూడబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏం చేస్తుంటారు మీరు? మాది మిర్యాలగూడ సార్, నల్గొండ జిల్లా. నేను టైలరింగ్ వృత్తిపై జీవిస్తుంటాను. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, గతంలో BRS ఉండే. ఏది బెటర్ అనిపిస్తుంది సార్ మీకు? ఏది బెటర్ లేదు సార్. ఏది బెటర్? ఎందుకంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తారు కానీ ఏ మాత్రం ఎవరి పరిపాలన కూడా అంత ఇదిగా లేదు సార్. కాకపోతే ఇప్పుడున్న దానికంటే ఇంకొద్దిగా BRS ప్రాంతాలకు వస్తే నయం అనిపించింది. కానీ ఇప్పుడైతే మభ్య పెట్టడం, బస్సులలో తిక్కలలో తిరుగుతున్నారు, బస్ స్టాండ్లలో ఆడోళ్ళు కొట్టుకుంటారు సార్. ఇలాంటి ఉచితాలు కాదు సార్ కావాల్సింది. విద్యా వైద్యం ఇవ్వండి ఎవరైనా కూడా. ఎందుకు సార్, మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీరు జీవిస్తురేమో కానీ జనాల పైసలు కొల్లగొట్టిపెట్టి రాష్ట్రాన్ని దోషిపెట్టి అక్రమార్గంగా సంపాదించుకుంటారు, అక్రమార్గంగా ఖర్చు పెడుతున్నారు. కానీ ఇది కాదు సార్ జీవన విధానము. మరి పార్లమెంటు విధానానికి వస్తే మన భారతదేశంలో మార్పు ఎంత గొప్పగా మార్పు అయిందంటే ప్రపంచ దేశాలు ఇలా మోడీ ఎక్కడ, మోడీ మాకు కావాలి, మోడీ
ఈ ప్రపంచానికి నేత అంటారు కానీ మన కాడ ఉన్న సెక్యులర్ వాళ్ళు మన మోడీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ గారు ఒక మతానికి, ఒక ధర్మానికి, ఒక కులానికి చేస్తలేడు సార్. ప్రతి ఒక్క భారతదేశం కాదు, ప్రపంచ మానవాళికి సేవ చేయాలి. ఈ జన్మ మళ్ళీ రాదన్న ఉద్దేశంతో ఇలాంటి సేవకులు మళ్ళీ కనపడరు సార్. మనకు సాక్షాత్తు హనుమంతుడై వచ్చి మన భారతదేశంలో ఉన్నాడు. ఇతడు రామ మందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఎలాంటి ఏ ధర్మానికి, ఏ మతమానికి కానీ, మా ధర్మానికి, మా మతానికి ఇలా ఒకటి తప్పు చేసిండని ఏ మతం వాళ్ళ నుంచి, ఏ కులం వాళ్ళ నుంచి కూడా వినపడనీయకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఈ ప్రకృతి ఎట్లయితే గాలి, నీరు ఎలా ఇచ్చిందో మన మానవాళికి కూడా మనం అలా ఇయ్యాలని ఒక దుఃఖంతో కాదు. కానీ ఇప్పటి నేతలు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కుళ్ళు కుతంత్రాలతో మతాలని, విద్వేషాలు రెచ్చగొడుతుండు. బీజేపీ మతం అంటే కానీ ఎక్కడ ఉంది సార్? మతం పెట్టుకొని బీజేపీ కాదు, మీరు మతం అని బీజేపీని అంటారు. కానీ బీజేపీ ఎప్పుడైనా సర్వే జన సుఖినో భవంతు, ఈ సనాతన ధర్మం వర్ధిల్లాలని చెప్పేసి బీజేపీ నినాదం. కానీ ఏ కులాన్ని, ఏ మతాన్ని విడదీసి ఎప్పుడు పరిపాలించలేదు. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకోండి, ఎక్కడికైనా బీజేపీ ప్రాంత దాంట్లో ఎక్కడగా కులమని, మతమని విభజిస్తలేదు. వాళ్ళు ఎక్కడైతే పరిపాలిస్తారో అక్కడ అభివృద్ధి రేటు చూడండి. ఈ భారతదేశానికి కాదు, ప్రపంచానికే దిక్సూచిగా మారబోయే 2047 సంవత్సరంలో మన యొక్క మోడీ గారు ఎలాంటి దృక్పథంతో పనిచేస్తుందంటే ఒక నెంబర్ 1 స్థానంలో భారతదేశాన్ని నిలపాలని. మన యొక్క రూపాయి అయితే అమెరికా 80 రూపాయలు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ₹1 అయితే అమెరికా 80 రూపాయలు ఉంది. అట్లా కాదు, మనం ప్రపంచం వల్ల వచ్చి మన భారతదేశం వల్ల పనిచేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రూపుదిద్దాలి అనే ఉద్దేశంతో అలా పనిచేస్తుండు. కానీ ఈ కులమని, మతమని ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి సార్. రేవంత్ రెడ్డి గారు మీరు తెలుగుదేశంలో పార్టీ ఉండి మోడీ ఉచ్చబోపిస్తాడు. మోడీ అంటే ఆఫ్ఘనిస్తాన్ అదురుతుంది, పాకిస్తాన్ అదురుతుంది, చైనా అదురుతుంది అని చెప్పిన వాళ్ళు ఇవాళ భారత మాతకు పుట్టారా, మీరు పాకిస్తాన్కి పుట్టారని ఇలాంటి వైఖరి వచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీయకండి సార్. మీరు అందరిని కలుపుకొని జీవించండి, అందరిని కలుపుకొని పాలించండి. కానీ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకెన్నాళ్ళు పబ్బం కట్టుకుంటారు సార్. ఏ పార్టీలా కన్ను వేసుకుంటే ఆ పార్టీ మాట్లాడతారు మీరు. మన దాకా తెలుగుదేశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న వీడియోలు ఒక్కసారి మీరు చూడండి. మోడీ అంటే ఏమన్నాడో ఇప్పుడు చూడండి, ఎట్లా మాట్లాడుతుండో. ఇంత విషయం తక్కువ సార్. 80% ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు ఉరికిచ్చి కొడతారు, బట్టలు ఉరికిచ్చి కొడతారు హిందువులు దలుచుకుంటే అని. హిందువులను మీరు చులకన చేసి మాట్లాడకండి. ఏ రాజకీయ నాయకుడు కానీ హిందువులను చులకన చేసిన రాజకీయ నాయకుడు ప్రజలు కాదు సార్, భగవంతుడు వాళ్ళకు శిక్ష తప్పకుండా వేస్తాడు. ఆ రకంగా ఎంతమంది శిక్ష అనుభవించారో మీరు కూడా తెలుసుండ్రు. ఇవాళ ఒకటే చెప్తున్నా, అద్దంకి దయాకర్ గారు, హిందువుల మనోభావాలు నువ్వు ఇక్కడనే పుట్టి, మీ నాన్న పేరు రామయ్య, మీ అమ్మ పేరు లక్ష్మమ్మ, మీ తాతలు ఎవరికి పుట్టిర్రు? హిందువులకు పుట్టిర్రు. మరి నువ్వు ఒక క్రిస్టియన్ మతం అయినంత మాత్రాన మన సనాతన ధర్మాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అందరూ సమానంగా ఉండాలి, సమాన హక్కుల కోసం కొట్లాడుకోవాలి. కానీ మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మైనార్టీల ఓట్లు పడతాయని మీరు అట్లా భ్రమ చేసుకుంటారు కదా. మీరు ఒక్కసారి నిజం తెలుసుకోండి. ప్రతి ముస్లిం కూడా మాకైతే వ్యతిరేకం చేయలేదు, మమ్మల్ని మంచిగా చూసుకుంటుండు. మేము కూడా మోడీ ఇచ్చే బియ్యం తింటున్నాం. మేము కూడా త్రిపుల్ తలాక్ ద్వారా మా యొక్క ఆడవాళ్ళు కూడా స్వేద తీరుతుర్రు. ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి. మేము కూడా అందరిలాగా అభద్రతా భావం లేకుండా చాలా చక్కగా జీవించాలని మాకు కూడా ఉన్నది. మాకు ఆ రకంగా మోడీ చెప్తుండు కాబట్టి మేము కూడా మోడీకే ఓటేస్తామని. ఈరోజు బీజేపీ 400 సీట్ల కంటే ఎక్కువనే పార్లమెంట్ ఎన్నికల్లో తెచ్చుకొని ఓట్లుగా మన ఈ ప్రాంతంలో గెలిచే అవకాశం ఉందా బీజేపీ? 100% సార్. మోడీని చూసి ఓటేస్తారు సార్. మోడీ ఒక్కడే. కానీ ఈ ప్రాంతంలో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లో. అవును సార్, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అంటే సార్ వాళ్ళ వంశం, వాళ్ళు తండ్రి వెళ్ళిండు, అయిపోయింది 40 సంవత్సరాలు. తర్వాత కొడుకు ఒక 40 సంవత్సరాలు, ఇంకో కొడుకు 40. ఇట్లనే వాళ్ళు వాటాలు పంచుకుంటారు. కానీ సామాన్యులకు ఏమాత్రం న్యాయం చేసిరా జానారెడ్డి వల్ల ఈ రోజు ఈ ప్రాంతంలో మనకు ఏమొచ్చిందని మీరు చెప్పండి సార్. ఒకటి లేదు. కానీ విద్వేషాలు రెచ్చకుండా అందరికీ ఒకటే విన్నవిస్తాను, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అపోహ చేసుకోవద్దు. ఇంతవరకు ఈ 10 సంవత్సరాలలో మన మోడీ గారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని ఏవి రద్దు చేయలేదు. ఎవరికి అన్యాయం చేసే రద్దు చేయలేదు, ఒకరికి మేలు చేసేదానికి రద్దు చేసిన కొన్ని ఆర్టికల్స్ 370 అలాంటివి తీసుకొచ్చింది. కానీ ఒక వర్గానికి నష్టం జరిగే విధంగా చేయలేదు. ఇలాంటి అపోహలు పెట్టి మీరు ఓట్లు దండుకుందామంటే మటుకు ఇది కరెక్ట్ కాదు. మీరు చూడండి, 400 సీట్ల కంటే ఎక్కువ మోడీ తీసుకొని ప్రపంచాన్ని ఏలే స్థాయి భారత్కు వస్తుంది. మీరు సంతోషించండి. 2044లో భారత్ని అగ్రగామిగా నిలబెట్టేదానికి ప్రతి ఒక్క యువత కూడా నిజంగా తెలుసుకుంటుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే మన మీడియా ద్వారా
ఇప్పుడు సోషల్ మీడియాలో మన వ్యతిరేకమైన పోస్టులు పెట్టి సృష్టించి పోస్టులు పెట్టిన మాత్రం మోడీకి ఒరిగిపోయేది ఏం లేదు. తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. మన శానంపూడి సైద్ రెడ్డి గారు కూడా గెలుస్తున్నారు. ఈ నల్గొండ జిల్లాలో కాషాయ జెండా ఎగురుతుందని నేను కోరుకుంటున్నాను. ఎగరాలని కూడా కోరుకుంటున్నాను. ఎగురుతుందని కూడా నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.